హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమాంజీ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో అయితే ఒక క్లాత్కి లేస్ అయితే స్టిచ్ చేశాను కదా, అది ఈ వినాయకుడికి అనమాట. ఇదైతే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఈ వినాయకుడు అయితే. ఇంకా ఫెస్టివల్ మరుసటి రోజు అయితే ఇలా వినాయకుల్లో చూసేకైతే బయటకైతే వెళ్ళిపోయాము నేను, మా హస్బెండ్, పిల్లలు. ఇక్కడ చూడండి హైలైట్ ఆఫ్ ద వినాయకుడికి ఏంటి అంటే ఐస్ ఓపెన్ క్లోజ్ అవుతూనే ఉన్నాయన్నమాట. అలా చూస్తుంటే నిజంగానే వినాయకుడు వచ్చి కూర్చున్నాడేమో అనిపించేసింది. ఇంకా నెక్స్ట్ అయితే అయోధ్య శ్రీరాముడు అయితే ఇక్కడికి వచ్చేసాడనమాట, బాలరాముడు. ఇంకా నెక్స్ట్ సేమ్ అలాంటిదే, కాకపోతే అక్కడైతే బ్లాక్ కలర్లో, ఇక్కడైతే గోల్డ్ కలర్లో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇదైతే చాలా బాగా ఉంది. ఇక్కడ ఈ వినాయకుడిని చూడడానికి అయితే రెండు కళ్ళు అసలు చాలట్లేదనమాట, అంత ఫినిషింగ్ ఉంది, అంత కంప్లీట్గా వర్క్ చేశారు. ఈసారి మా ఊర్లో హైలైట్గా నిలిచిందంటే ఈ వినాయకుడే అనుకుంటాను నేనైతే. ఇంకా నెక్స్ట్ అయితే ఆర్సీబీ వినాయకుడు అనేసి సింపుల్గా ఇలా ట్రై చేశారు. ఇక్కడ చూడండి వినాయకుడు అయితే ఆర్సీబీ వాళ్ళు గెలుచుకున్న కప్ను అయితే పట్టేసుకున్నాడు అనమాట. కప్పు నమ్దే బాస్ అంటున్నాడు ఇక్కడ. ఇంకా వినాయకుడి పక్కన చూడండి మూషికం ఎంత బాగా రౌండ్స్ వేస్తుందో వినాయకుడి పక్కన. అలా ఈ వినాయకుడిని కూడా బాగా చూసాము, బాగా నచ్చింది నాకైతే ఆర్సీబీ విన్నర్గా. ఇంకా ఈ ఇయర్ వినాయకుడిని ఎక్కడ చూసినా హైలైట్గా ఏ వినాయకుడిని ఎక్కువ పెట్టారంటే ఖచ్చితంగా బాలరాముడిని అని చెప్తాను. ఎక్కడ చూసినా ఈ ఇయర్లోనే కదా మనకి అయోధ్యలో బాలరాముడు వెలిచింది, సో అందుకనేసి ఎక్కడ చూసినా బాలరాముడిని అయితే పెట్టేశారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వినాయకుడిని చూడడానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే చేప మీద వినాయకుడు ఉన్నాడు కదా, ఎంత బాగున్నాడు, చిన్న వినాయకుడు అసలు. ఇంకా ఇలా వినాయకుడిని చూడడం ఏమో కానీ ఇంకా అక్కడ ఉన్న ప్రసాదాలు తినడానికి అయితే ఫస్ట్ ఉంటామన్నమాట. ఎక్కడ చూసినా ప్రసాదాలు అయితే ఇస్తూనే ఉంటారు కదా, కంటిన్యూగా తినడానికే సరిపోతుంది. ఇంటికి వచ్చి వంట చేయడము తినడం కూడా ఉండదన్నమాట. సో ఇదండి మా ఊర్లో వెలిసిన వినాయకులను అయితే మీ ముందుకైతే తెచ్చేసాను. ఒకసారి అయితే చూసి దర్శనం చేసుకోండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.